Subscribe to our channel and press the bell icon for the latest updates. టాలీవుడ్ లో కనీవిని ఎరుగని సంచలనం తెరపైకి మెగాస్టార్ బయోపిక్ డైరెక్టర్ ఎవరో తెలుసా? టాలీవుడ్ లో ఇప్పుడు కొత్తగా బయోపిక్ ట్రెండ్ నడుస్తున్నది. గత కొన్ని రోజుల ముందు వరకు బాలీవుడ్ కి మాత్రమే పరిమితమైన ఈ ట్రెండ్ ఇప్పుడు ఇక్కడ కూడా బాగా ప్రాచుర్యం పొందుతుంది. కొన్ని రోజుల క్రితం వరకు టాలీవుడ్ లో బయోపిక్ మూవీస్ ఇస్తే వాటిని మన తెలుగు అభిమానులు ఆదరిస్తారా లేదా అని కొంతమేర నిర్మాతలకి అనుమానం ఉండేది. కానీ గత వారం నాగ్ అశ్విన్ డైరెక్షన్లో వచ్చిన మహానటి సావిత్రి గారి బయోపిక్ మహానటి సినిమా టాలీవుడ్లో సంచలనాలు సృష్టించింది. ఇందులో సావిత్రి రోల్లో నటించిన కీర్తి సురేష్ అచ్చం సావిత్రి గారినే తలపించేలా నటించింది. దీని తర్వాత టాలీవుడ్లో ఎన్నో బయోపిక్స్ తీయడానికి నిర్మాతలు ముందుకు వస్తున్నారు. ఇప్పుడు ఒక వార్త టాలీవుడ్నే కాక మొత్తం భారతీయ సినీ ఇండస్ట్రీనే షేక్ చేస్తుంది. అదేమిటంటే టాలీవుడ్ బిగ్ బాస్ మెగాస్టార్ చిరంజీవి గారి బయోపిక్ తొందరలోనే మన ముందుకు రాబోతున్నాడని తెలుస్తున్నది. ఈ బయోపిక్లో చిరంజీవి సినీ కెరీర్ స్టార్ట్ చేయకముందు ఎలాంటి జీవితాన్ని గడిపాడు, అలాగే సినిమాల్లోకి వచ్చిన కొత్తలో అతనికి ఎవరి సహాయం, ఎంతమంది చేతిలో అవమానానికి గురయ్యాడు అని చూపించనున్నారు. అలాగే ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన మెగాస్టార్ స్థాయికి ఎదిగిన విధి విధానాన్ని మనకు కళ్ళకు కట్టినట్లు చూపించనున్నారు. ఈ సినిమాలో ప్రముఖంగా దాసరి నారాయణరావు గారి పాత్రను బాగా ఎలివేట్ చేయనున్నారు. చిరంజీవి గురువుగా అభిమానించే దాసరి గారి పాత్రలో ఒక ప్రముఖ హీరో నటించనున్నాడని సమాచారం. ఈ సినిమాలో కమెడియన్ బ్రహ్మానందం పాత్ర కూడా ఉండనుంది. ఎందుకంటే బ్రహ్మానందంను చిరంజీవి గారు మొదటిసారిగా తెలుగు తెరకు పరిచయం చేశారు. తరువాత ఆయన ఎన్నో శిఖరాలను అధిరోహించారు. ఈ సినిమాలో అలనాటి ప్రముఖ హీరోయిన్స్ రాధిక, విజయశాంతి, శ్రీదేవి గార్ల పాత్రలకి ఇప్పటి హీరోయిన్స్ను ఎవరు సరిపోతారా వెతికే పనిలో ఇప్పటికే కొంతమంది సినీ యూనిట్ నిమగ్నం అయ్యారని తెలుస్తోంది. ఇక్కడ మరో సంచలన విషయం ఏమిటంటే ఈ సినిమాను నాగ్ అశ్విన్ దర్శకత్వ బాధ్యతలని నిర్వహించనున్నాడని ఫిల్మ్ నగర్లో ఒక వార్త చిక్కర్లు కొడుతోంది. మీరేమంటారు? మీ కామెంట్స్ కింది సెక్షన్లో ఇవ్వండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.